దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేయుచున్నాను. ఈ పరిశుద్ధ విశ్రాంతి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగముగా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1-7 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా, అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా, అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టిన కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా, అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా, వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. చాలండి ప్రియులరా, మరి 2026 సంవత్సరం జూన్ నెల అనగా 6వ నెల 28వ తారీఖు, అంటే 26వ సంవత్సరంలో 6 నెలలు పూర్తి అయిపోతున్న ఒక 2-3 రోజుల్లో. కాబట్టి మన వాక్యం చాలా శ్రద్ధగా వినాలి. విన్న వాక్యం మన హృదయాలకు, జీవితాలకి అన్వయించుకోవాలి. ఆ దేవుని చిత్తాన్ని, ఇష్టాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రవక్తల శిష్యులు, ఎలీషా శిష్యులు వచ్చారు. అయ్యా, మీ యొద్ద మాకున్నటువంటి స్థలము చాలా ఇరుగ్గా ఉంది, కాబట్టి మేము తలోక మ్రాను యొర్దాను నదికి పోయి కొట్టి తెచ్చి ఇంకా విశాలంగా ఈ యొక్క గృహాన్ని కట్టుకుందామని చెప్పినప్పుడు, నువ్వు సెలవిస్తే మేము వెళ్తామన్నప్పుడు ఎలీషా అంటున్నాడు, వెళ్ళండి అని చెప్పినప్పుడు ఒకడు అంటున్నాడు, అయ్యా నీవు కూడా మాతో రావాలి అన్నప్పుడు ఆ విధంగా ఆయన కూడా, ఎలీషా కూడా తన శిష్యులతో కూడా వెళ్ళారు. ఒకడు దూలము నరుకుతుంటుండగా ఆ యొక్క గొడ్డలి యొక్క పిడి ఊడిపోయి గొడ్డలి ఆ నదిలో పడిపోయింది. వెంటనే వాడు చాలా భయపడి బాధపడి, అయ్యా ఇది ఒకని దగ్గర ఎరువు తెచ్చాను, మరి మరలా తిరిగి వాడికి ఇవ్వాలి అని బాధపడుతుంటుండగా ఎలీషా చెప్తున్నాడు, అది ఎక్కడ పడింది అని చెప్పినప్పుడు అతడు ఆ స్థలాన్ని చూపించినప్పుడు కొమ్మ ఒకటి నరికి అక్కడ వేసాడట. వెంటనే గొడ్డలి పైకి తేలిపోయింది. గొడ్డలి తేలిపోయిందంట. కొమ్మ ఎలాగైతే తేలిపోయిందో అదే స్థలంలో గొడ్డలి కూడా తేలిపోయింది. గొడ్డలి బరువా, కొమ్మ బరువా? ఏ కొమ్మైనా నరికి నీటిలో వేసి ఉంటే తేలిపోద్ది. కానీ ఎలీషా ఒక కొమ్మ నరికి అది పడిన స్థలంలో వేసినప్పుడట, ఆ ఇనుముతో కూడినటువంటి ఆ బరువైనటువంటి గొడ్డలు కూడా ఆ స్థలంలో తేలిపోయిందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ గొడ్డలి తేలిపోయింది. గొడ్డలి ఇనుము బరువైనది అయినప్పటికీ కూడా అక్కడ స్థలంలో కొమ్మ పడవేయగా వెంటనే గొడ్డలి తేలిపోయిందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 22. మోసే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు సూరు అరణ్యమునకు వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి.
అచ్చట వారికి నీరు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదువైనందున వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు పెట్టిరి. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. నీళ్లు మధురములాయెను. చాలండి, దేవుని స్తోత్రే. ఇక్కడ చూసినట్లయితే ఒక కొమ్మ నరికి గొడ్డలు పడిన స్థలంలో వేసినప్పుడు కొమ్మతో పాటు గొడ్డలు కూడా తేలిపోయింది. అలాగే మారా అనేటటువంటి స్థలంలో అక్కడున్న నీళ్లు చేదు అంట. ఈ చేదు నీళ్ళు మేము ఎలా తాగుతామని చెప్పేసి మోషే మీద అహరోను మీద సొనుగుతుంటే అప్పుడు మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక చెట్టును చూపించాడట. ఒక మొక్కను చూపించినప్పుడు మోషే అది నరికి ఆ మొక్కను ఆ నీటిలో వేసినప్పుడు ఆ మార అనగా చేదు, ఆ విషజాలం ఏమైపోయిందటండి? మధురంగా మారిపోయిందట. చాలా రుచిగా, చాలా శ్రేష్టంగా, చాలా మంచిగా త్రాగడానికి యోగ్యంగా నీళ్లు మారిపోయాయి. ఇక్కడ చూసినట్లయితే ఒక కొమ్మ నరికి, ఒక చెట్టు నరికి అక్కడ వేసినప్పుడు ఆ యొక్క ప్రతిఫలము ఎంత చక్కగా ఉందో చూడండి. ఎవరి కొమ్మ, ఎవరి చెట్టు. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక కొమ్మగా, ఒక మొక్కగా, ఒక చెట్టుగా, ఒక తీగగా, ఒక ద్రాక్ష వల్లిగా ఆయన ఇమిడి ఉన్నారు. ఆయన ఒక మర్మంగా ఉన్నారు. కానీ పాత నిబంధన గ్రంథంలో అనేక స్థలాల్లో ఈ ప్రభువుని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అది మనస్సు పెట్టి మనం ఆలోచన చేసి అర్థం చేసుకుంటే కానీ ఆ ప్రభు మనకి అర్థం కాదు. ఇక్కడ చూసినట్లయితే కొమ్మ తేలుతుంది, అది సహజమే. కానీ గొడ్డలి తేలిందంటే గొడ్డలి ఎన్ని భాగాలుగా ఉంటుంది? ఒకటి ఇనుము ఉంటుంది గొడ్డలి, దానిలో పిడి కర్ర ఉంటుంది, 2 భాగాలు. పిడేమేటి చేతిలో ఉండిపోయింది, గొడ్డలేమది పడిపోయింది. కాబట్టి ఇక్కడ గొడ్డలి తేలిపోయింది. దేవుని స్తోత్రే. గొడ్డలి దేనికి సాదృశ్యంగా ఉందంటే అది మరి తీర్పుకి, శిక్షకి, అలాగే నాశనానికి, అలాగే ప్రతీకారానికి ఈ గొడ్డలి మరి సాదృశ్యంగా ఉంది. గొడ్డలనగా తీర్పు, గొడ్డలనగా శిక్ష, గొడ్డలనగా ప్రతీకారము. కాబట్టి ఈ తీర్పు తేలిపోయింది, ఈ శిక్ష తేలిపోయింది, ఈ ప్రతీకారము తేలిపోయింది, ఈ దేవుని ఉగ్రత తేలిపోయింది. దేవుని స్తోత్రం. ఎలాగండి? ఒక కొమ్మ వేసినప్పుడు, ఒక చెట్టు నరికి వేసినప్పుడు అక్కడ గొడ్డలి తేలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆశీర్వాదంలో ఏమి ఇమిడి ఉన్నాయి? ఆశీర్వాదంలో ఏమి ఇమిడి ఉన్నాయంటే ఫలించడం, అభివృద్ధి చెందడం, విస్తరించడం, సమృద్ధి కలిగి ఉండడం. ఇది ఆశీర్వాదంలో ఉంది. గొడ్డలి సాదృశ్యం ఏముందంటే తీర్పు, ప్రతీకారము, శిక్ష, దేవుని ఉగ్రత కనిపిస్తుంది. కానీ ఆశీర్వాదంలో ఫలించుట, అభివృద్ధి చెందుట, విస్తరించుట, సమృద్ధి కలిగి ఉండుట. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే గొడ్డల గురించి ఒకసారి మనము ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 3:10 చదవండి స్పష్టంగా. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చాలండి. గొడ్డలు ఎక్కడుందటండి? చెట్టుకే, చెట్టు మొదలకే, చెట్టు వ్రేళ్ళకే ఆంచబడి ఉందట. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున
ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దేవుని స్తోత్రం. నరకబడుతుంది, ఎండిపోద్ది, అది అగ్నిలో కాలిపోవడానికే తప్ప మరి దేనికి పనికిరాదు. ఏదండి? మంచి ఫలములు ఫలింపని ప్రతి తీగ, ప్రతి చెట్టు నరకబడుతుంది అంటారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను కూడా నిలిచుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, మీరును నా యందు నిలిచుంటే కానీ మీరును ఫలింపరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నాకు వేరుగా ఉన్నట్లయితే ఆ తీగ ఎండిపోద్ది, అది అగ్నిలో వేయడానికి తప్ప మరి దేనికిని పనికిరాదు. అక్కడ నరకబడిన చెట్టు అగ్నిలో వేయబడుతుంది అంటున్నాడు. ఇక్కడ అంటుగట్టబడిన ప్రతి తీగ ఎండిపోద్ది, ఎండిపోయి అది అగ్నిలో వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు. ఇక్కడ అగ్ని అంటే ఏంటంటే నరకం, నిత్య నరకాగ్ని. అది కాల్చివేయబడి దాని రూపాన్ని కోల్పోయి మసిగా, బుగ్గిగా, బూడిదిగా మారిపోయే స్థితి, నిర్జీవం అయిపోయినటువంటి స్థితి ఇక్కడ తెలియచేస్తుంది. కాబట్టి గొడ్డలంటే ఏంటంటే తీర్పు, గొడ్డలంటే ఏంటంటే శిక్ష, గొడ్డలంటే ఏంటంటే ప్రతీకారము. గొడ్డలు అనగా ఏం చేస్తుందంటే దేవుని ఉగ్రతను అది సాదృశ్యంగా చూపిస్తుంది. కాబట్టి ఇంకో మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 74వ అధ్యాయము 4-6 వచనాల్లో ఇక్కడ నెబుకద్నెజరు వచ్చాడు ఇజ్రాయెల్ దేశం మీదకి. వచ్చి ఏం చేశాడు అక్కడ అన్నీ రాయబడి ఉన్నాయి. చూడండి, కీర్తన గ్రంథం 74వ అధ్యాయము 4-6 వచనాలు. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు, ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డళ్ళు ఎత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారి గొడ్డళ్లను సమ్మెటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టెదరు. చూసారు, ఇక్కడ గొడ్డల గురించి ఏం రాబడిందంటే అది నాశనం చేస్తుంది, అది పాడు చేస్తుంది, అది నరికి వేస్తుంది, అది ముక్కలుగా చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క ప్రజలు నివసించేటటువంటి ఇజ్రాయేలు దేశము, యెరూషలేము, యోధా పట్టణాలు, శత్రువులు ఆర్భాటంతో వచ్చారు. ప్రత్యక్ష గుడారంలో వారు ఆర్భాటం చేస్తున్నారట, కేకలు బొబ్బలు వేస్తున్నారట, గొడ్డళ్ళు చేతపుచ్చుకొని దాని యొక్క పని, విచిత్రమైన పని అంతటిని కూడా బొత్తిగా పాడు చేస్తున్నారట. వారు గొడ్డలను సమిటలను పట్టుకొని వాటిని తుత్తినీలుగా చేస్తున్నారు. ఎక్కడండి? ఇశ్రాయేలు దేశంలో, యెరూషలేములో, సొలొమోను కట్టించిన గొప్ప దేవాలయంలో వారు ఆ విధంగా ఎక్కడ స్తుతి, ఎక్కడ ఆరాధన, ఎక్కడ ప్రార్థన, ఎక్కడ వాక్యం ఉంటుందో ఆ స్థలాల్ని వారు ఆక్రమించుకొని ఆర్భాటంతో దానిని వారి చేతిలో ఉన్న గొడ్డలతో, సమిటలతో వాటి పనులన్నింటినీ కూడా నాశనం చేసినట్లుగా, వస్తువులన్నీ నాశనం చేసి దోచుకుని వెళ్ళిపోయినట్లుగా, దాని ప్రాకారాలు పడగొట్టినట్లుగా, దాని ద్వారబంధాలు కాల్చివేసినట్లుగా, వారు విజయధ్వనులు చేసుకుంటూ తిరిగి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. కాబట్టి గొడ్డలి అనేది ఏంటంటే తీర్పు అని, అది దేవుని ఉగ్రత అని, అది బొత్తిగా మనల్ని నాశనం చేసేదని మనం ఆలోచన చెయ్యాలి. దేవుని స్తోత్రం. ఆశీర్వాదంలో ఏముందండి? ఆశీర్వాదంలో ఒకటి ఫలించే స్థితి ఉంది, రెండోది విస్తరించి అభివృద్ధి చెంది సమృద్ధిగా ఉండేటటువంటి స్థితి అక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఏంటి ఈ యొక్క అభివృద్ధి, ఈ యొక్క సమృద్ధి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఫలించేటటువంటి స్థితిలో ఏమన్నాడంటే, యెషయా 5వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, ఇశ్రాయేలీలు యెహోవాకు ఇష్టమైన ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. దేవునికి ఇష్టమైన తోట, ద్రాక్ష తోట ఎవరండి? ఇశ్రాయేలీలు.
ఇశ్రాయేలీలు దేవునికి ఇష్టమైన ద్రాక్ష తోట వలె ఉన్నారు. యోధా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనముగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే కీర్తన 1:3 ఉంది, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టుబడిండును, అతడు చేయనిదంతయు సఫలమగిన వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇర్మియా 17:7-8 వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను దాని వేరు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు ఎప్పుడు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున అది చింత నొందదు, కాపు మానదు. చాలండి. ఇక్కడ 128వ కీర్తన కూడా దేవుడు అంటున్నాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష వలె నుండును, నీ భోజనపు బల చుట్టూ నీ కుమారులు నీ యొక్క పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందిరని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ ఆశీర్వాదములో ఫలించుట, అభివృద్ధి చెందుట, విస్తరించుట, సమృద్ధి కలిగి ఉండుట, సంతోష సమాధానాలు ఆనందాలు కలిగి ఉండేటటువంటి స్థితిని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒక కొమ్మ నరికి పడేశారట. ఎవరి కొమ్మ? నీనా మన జీవితంలో ఒక కొమ్మగా, ఒక చెట్టుగా, ఒక వల్లిగా, ఒక ద్రాక్ష తీగ వలె ఉన్నటువంటి ప్రభు ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, యెషయా గ్రంథము 53:1-2 లేత మొక్క వలెనే, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. చాలండి. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు అనగా ప్రభు, ఆయన అనగా దేవుని ఎదుట పెరిగెను. కాబట్టి ఎవరి యొక్క కొమ్మ, ఎవరి యొక్క మొక్క, ఎవరు ఈ విధంగా ఎదిగి ఫలించిన మరి చెట్టని తెలియజేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఈ యొక్క మాటలు చెప్తాం. అలాగే యెషయా 11:1 ఉందంటే ఏముందంటే, యెషయా మొద్దు నుండి చిగురు ఫలించును, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇక్కడ యెషయా మొద్దంటే నరికివేయబడింది, మొద్దంటే ఆ యొక్క చెట్టు నుంచి సపరేట్ చేయబడింది, మొద్దంటే ఎండకెండి వానకు తడిసి మంచులో కృషించిపోయినటువంటి జీవము లేనిదిగా ఉంది. యెషయా మొద్దు నుండి చిగురు పడుతుంది, అలాగే దాని యొక్క వ్రేల నుండి అంకురం పడుతుంది, అది ఫలించి ఎదిగి ఫలిస్తుందని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించే చెప్పబడింది. అలాగే జకరియా 6వ అధ్యాయం చూసినట్లయితే 12-13 చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగురించును, అతడే దేవుని ఆలయమును యెహోవా ఆలయమును కట్టించును, అతడే యెహోవా ఆలయమును కట్టునని వ్రాయబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించే. యేసుక్రీస్తు ప్రభు వారి పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు రక్షకుడిగా, మనము ఆయనలో ఫలించే విధంగా, జీవించే విధంగా, మనకి మార్గముగా, సత్యముగా, జీవముగా ఉన్న దేవుడని మరి పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక విషయాలు ఆ మర్మము దాచిపెట్టబడింది. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22 నుంచి చదవండి. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుంచి. మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారపు వృక్షపు పై కొమ్మ ఒకటి నేను తీసి దానిని నాటుదును, పైగా ఉన్న దానిలో శాఖలలో లేత దానిని త్రుంచి అత్యున్నత పర్వతముల మీద దానిని నాటుదును. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి
బహుగా ఫలించును. అది బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టు అగును. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును. దాని కొమ్మలు నీడమును అవి దాగును. చాలండి. ఇవన్నీ మాటలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ పుట్టుక, జీవితము, ఈ లోకానికి ఆయన రక్షకుడికి వచ్చిన స్థితిగతుల్ని తెలియచేస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారే అంటున్నారు స్వయంగా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లు దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయనని వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ అనేక విషయాలు మనం చదువుకున్నాం. వీటన్నిటిలో కూడా ఎవరి గురించి ఈ ప్రస్తావన అంటే, క్రీస్తుగా, మెస్సీగా, లోకరక్షకుడిగా, పాప పరిహారకుడిగా, పాప విమోచకుడిగా, మనల్ని పరలోకానికి, నిత్య లోకానికి, మోక్షానికి తీసుకెళ్లేటటువంటి మార్గము, సత్యము, జీవమునై ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారే ఈ యొక్క వాక్యములలో మర్మంగా దాగి ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే గొడ్డలి ఏమైందండి? తేలిపోయిందంట. అనగా తీర్పు తేలిపోయింది. మన మీద ఉన్న పాపము, మన మీద ఉన్న శాపము, మన మీద ఉన్న ఉగ్రత, మన మీద ఉన్న తీర్పు అంతా ఏమైపోయింది? తేలిపోయిందంటే చాలామంది అంటారు, అయ్యా కేసు తేలిపోయింది, కేసు కొట్టివేయబడింది, అది వీగిపోయింది, అది వసలిపోయిందని చెప్తుంటాం. ఈ ప్రపంచంలో మనుషులందరి యొక్క పాప, దోష, అపరాధాలకి ప్రతిఫలంగా మనం పొందవలసినటువంటి ఆ శిక్ష, మనం పొందవలసినటువంటి దేవుని ఉగ్రత ఏమైందండి? కొట్టివేయబడింది. అది పూర్తిగా రద్దు చేయబడింది. ఇక వాటిని దేవుడు ఇంకెన్నడూ కూడా మనం దేవుని ఎదుట దోషులుగా ఉండే పరిస్థితిని మనకి కలుగు చేయమని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. జఫన్యా చూడండి, జఫన్యా 3వ అధ్యాయము, జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు అండి. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీలారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో మీరు సంతోషించి గంతులు వేయడి. తాను అనగా యెహోవా మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. యెహోవా మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క చిన్న సాదృశ్యాన్ని దేవుడు జీవగ్రంథంలో రాయించాడంటే, మర్మమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువాన్ని బయలుపరచడానికి. వాడు మ్రానుమో నరుకుతున్నప్పుడు చెట్టు, ఆ నరుకుతున్నప్పుడు ఏమైందంటే ఆ యొక్క పిడి ఊడిపోయి గొడ్డలు నీటిలో పడిపోయింది. ఒక కొమ్మ నరికి అందులో వేయగా గొడ్డలు తేలిపోయింది. ఇక్కడ చూసినట్లయితే గొడ్డలి తేలిపోయిందంటే తీర్పు, అలాగే మన మీద ఉన్నటువంటి ఆ యొక్క శిక్షా విధి తేలిపోయిందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఏమంటే 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలమరమై ఉంటాము. అప్పుడైన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి విడుదల, మన శరీరానికి, హృదయాలకు కూడా స్వస్థత. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి విమోచన, అన్ని పరిస్థితుల్లోంచి కూడా. అది రోగం కావచ్చు, లేదంటే శాపం కావచ్చు, లేదంటే మన పితలు చేసిన పాపదోషాలను బట్టి మన మీద ఉన్న ఉగ్రత, తీర్పు కావచ్చు,
రుణబాధలు, అప్పులు కావచ్చు, లేదంటే అనవసరమైనటువంటి కేసులు మన మీద బనాయించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అవన్నీ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపలో అవన్నీ మన మీద నుంచి కొట్టివేయబడతాయని, మనం మళ్ళా తిరిగి నిర్దోషులుగా, నిందారహితులుగా, నిష్కల్మషులుగా దేవుని ఎదుట, సమాజం ఎదుట నిలవబెట్టబడతామని, దానిని బట్టి మళ్ళా తిరిగి మనకి విలువ, గౌరవము, ఆధిక్యత కలుగుతుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప దయ వల్ల మరలా తిరిగి మనల్ని ఆయా పరిస్థితి నుంచి మళ్ళీ స్వచ్ఛంగా, స్పష్టంగా విడిపిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే రోమాపత్రిక 8లో ఒక మాట ఉంది, 1-2 వచనం ఏముందంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే యొక్క ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను రక్షించెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ క్షణమైనా సరే, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏమి లేదటండి, ఏ శిక్షయు, ఏ విధియు లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను తప్పిస్తుంది, రక్షిస్తుంది, విడిపిస్తుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నోటి మాటలు ఒక సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు. ఆయన నోటంటే వచ్చే ప్రతి మాట కూడా చాలా స్వచ్ఛమైనది, సంపూర్ణమైనది. భూమి ఆకాశాలు తొలగిపోయినా సరే అది స్థిరంగా ఉండేది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే తీర్పు, గొడ్డలి ఊడి పడిపోయింది. మరల ఒక కొమ్మను ఆ స్థలంలో వేయగా గొడ్డలి ఏమైపోయిందండి, తేలిపోయింది. గొడ్డలంటే అది దేంతో తయారు చేయబడుతుంది? ఇనుము చాలా బలమైనది, ఇనుము చాలా స్ట్రాంగు. ఇనుము యొక్క షేపులు మారాలంటే దాన్ని బాగా వేడి చేయాలి, ఎర్రగా అయిపోవాలి. అప్పుడు మనకి నచ్చిన విధంగా దాన్ని ఏ వస్తువైనా మనము చేసుకోవచ్చు. ఇక్కడ ఇనుము ఒక లేత కొమ్మ పడిన స్థలంలో అది తేలిపోయిందంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మన మీద ఉన్నటువంటి పాపాన్ని, మన మీద ఉన్న శాపాన్ని, మన మీద ఉన్న దేవుని ఉగ్రతను, అలాగే మన మీద ఉన్న ఆ దేవుని తీర్పుని ఏం చేసిందంటే తేలజేసింది, కొట్టివేయబడింది. గొడ్డలంటే ఏంటండి, అది నాశనం చేస్తుంది. ఎంత పెద్ద వృక్షాలైనా సరే, ఎంత పెద్ద చెట్లైనా సరే, ఎంత గొప్ప విశాలమైన దేవదారు వృక్షాలైనా సరే, గొడ్డలు ఏం చేస్తుందంటే దానిని నరికి వేస్తుంది, దాన్ని పడగొడుతుంది, దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంది, దాన్ని చీల్చివేస్తుంది. పేర్లు చీల్చుతారు కదా, పేర్లు 2 భాగాలుగా చీల్చేస్తారు. కాబట్టి ఆ గొడ్డలు ఏమైందంటే ఈ లేత మొక్క పడిన స్థలంలో తేలిపోయిందంటే ఇక దాని యొక్క శక్తి, దాని యొక్క ఆధిక్యత, దాని యొక్క ప్రాధాన్యత, దానికున్న పనితనం ఏమైపోయిందంటే అదంతా వీగిపోయింది, అదంతా కూడా నిర్వీర్యం అయిపోయింది, అది తేలిపోయిందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఒకసారి గొడ్డలి మహా వృక్షాల మధ్యలోంచి తిరుగుతూ చాలా ప్రగల్భాలు పలుకుతుందట.
మీరు ఎంత ఎత్తెదిగారే, ఎంత విశాలంగా మ్రాన్లు వేశారే, ఎంత దట్టంగా ఉన్నారే, ఎంతమంది ఉన్నారే, కానీ నా ముందు మీరెవరు కూడా నిలవలేరు. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఎక్కడికెక్కడే పడగొట్టగలను, ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరకగలను, ఇక్కడికిక్కడే మిమ్మల్ని పేర్లు వలె చీల్చివేయగలను. నాకంత శక్తి, నాకంత సామర్థ్యం ఉంది, నా ముందు మీరు నిలవలేరని ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు అప్పుడు చెట్లన్నీ కలిసి గొడ్డలతో అంటున్నాయట. ఏమని అంటున్నాయంటే, మావాడు నీలో దూరబట్టే నీకంత శక్తి, నీకంత బలము, నీకంత పరాక్రమము. దాని అర్థం ఏంటండి? గొడ్డల్లో ఏముంది? గొడ్డల్లో కొమ్మ, దాన్ని పిడిగా తయారు చేశారు. అది ఒకప్పుడు చెట్టే. ఆ చెట్లో ఉన్న ఒక భాగమే ఈ గొడ్డల్లో పెట్టారు. పిడి లేకుండా మనం గొడ్డలతో నరకగలమా? అవన్నీ కలిసి అన్నాయి, మాలో ఉన్నవాడే నీలో దూరబట్టే నీకెంత ఆధిక్యత వచ్చింది, నీకెంత పరాక్రమం వచ్చింది. అది కానీ బయటికి తీస్తే నువ్వు ఎందుకు పనికిరావు. కనీసం నీతో ఒక చిన్న గంటు పెట్టడానికి కూడా నువ్వు పనికిరావు. ఉట్టి గొడ్డలతో, పిడి లేకుండా గొడ్డలతో చెట్టుని నరకగలమా? ముక్కలు చేయగలమా? చీల్చగలమా? కాబట్టి అది తలదించుకొని వెళ్ళిపోయింది. అది నిజమే కదా. ఆ చెట్లోంచి వచ్చిన, ఆ కొమ్మలోంచి వచ్చిన ఆ పిడే కదా నాలో ఉండబట్టి అది పట్టుకొనే కదా ఇంత బలంగా కొడుతున్నారు. ఇంత వైశాల్యం కలిగినటువంటి, ఇంత ఎత్తైనటువంటి చెట్లు పడిపోతున్నాయి. నిజమే, ఎంతవరకు నేను అది ఆలోచించలేదు. కాబట్టి ఇక మీదట మరి అది మౌనంగా ఉందట. దేవుని స్తోత్రం. ఆ చెట్టు బట్టే, ఆ కొమ్మ బట్టే నాకు ఈ ఆధిక్యత, నాకు ఈ పరాక్రమము, నాకు ఈ శక్తి సామర్థ్యము, నాకు ఈ బలమని అది తెలుసుకొని అది ఇంకెన్నడూ కూడా అటువంటి ప్రగల్భాలు పలకడం మానేసిందట. దేవుని స్తోత్రం. మన జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో అపనిందలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో దీర్ఘకాల వ్యాధులతో మన కుటుంబం సతమతమైపోతుంటుంది. దానికి కారణం ఏంటంటే మన పితరుల యొక్క, మన తల్లిదండ్రుల యొక్క, మన యొక్క పాపదోషాలు మన మీద అవి తీర్పు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్థితిలోంచి మనం బయటికి రావాలంటే ఆ కొమ్మ వలె ఉన్నటువంటి, ఆ తీగ వలె ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క వాక్యముతో, ఆయన రక్తముతో, ఆయన ఆత్మతో మనము అనుసంధానమై ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షావలెను, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించడానికి దానిలోని పనికిరాని తీగలు ఆయన తీసివేయను. నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, మీరును నా యందు నిలిచుంటే కానీ మీరును ఫలింపరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నాకు వేరైపోయినట్లయితే, నాకు దూరమైనట్లయితే వాడు మొదట ఎండిపోతాడు. ఎండిపోయి ఆ యొక్క ద్రాక్షవల్లి నుంచి తీసివేయబడతాడు. ఆ ఎండిపోయిన వాటిని మనుషులు పోగు చేసి అగ్నిలో వేసుకుంటారని ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక అంశాల్లో ఆయన మర్మంగా దాగి ఉన్నాడు. ఆయన తెర వెనక ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగిస్తున్నట్లుగా జీవగ్రంథంలో అనేక విషయాలు మనం ప్రస్తావించుకుంటున్నాం. కేవలం అలా యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట అనుకుంటాం, యాలి అనగా మనకు శిష్యు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, అదే అనుకుంటాం. అలాగే 7:14లో ఉన్నటువంటి ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కన్ను, అతను ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిను, ఆ మాటకి దేవుడు మనకు తోడని అర్థము, అదే జ్ఞాపకం ఉంటుంది. అలాగే మీకా గ్రంథం 5:2లో యోధా దేశము బెత్లెహేమ, నువ్వు యోధా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలు నా ప్రజలను ఏలుబడి మీలో నుండి వచ్చును. ఇవన్నీ కూడా కేవలం యేసు ప్రభువు వారి యొక్క పుట్టక ముందు ఉన్నటువంటి లేఖనాలు. అవి కాకుండానే దేవుడు ఈ పాత నిబంధన గ్రంథంలో అనేక విషయాల్లో ఆయన పాత్ర ఉంది.
ఆయన లేకుండా ఏదీ లేదు అనే సత్యాన్ని ఈ దినాన మనము తెలుసుకొని ఉన్నాము. కాబట్టి మరి మనము దేవుళ్ళు ఫలించే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆశీర్వాదంలో ఏముందండి? ఆశీర్వాదంలో మనం దేవుల్లో ఫలించే స్థితి, అలాగే అభివృద్ధి చెందే స్థితి, విస్తరించే స్థితి, అలాగే నింపబడిన స్థితి, అంటే సమృద్ధి. అన్ని విషయాల్లో కూడా, ఆరోగ్య విషయంలో, జ్ఞానం విషయంలో, ఆర్థిక సంబంధం విషయంలో, వ్యవసాయ విషయంలో, చేతి పనులు, రెక్కల కష్టాయితం, జీవనోపాధి విషయంలో, ఉద్యోగాల విషయంలో, అన్ని విషయాలు కూడా మనము మరి విస్తరించాలని, నిండుదల కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అవన్నీ మన జీవితంలో సాధ్యం అవ్వాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మనలో ఉండాలి, ఆయన వాక్యం మనలో ఉండాలి. మనము దేవునికి మరి ఒక మందసంగా మారిపోవాలి. మందసంలో ఏమున్నాయండి? మందసంలో ఏముందంటే ఆజ్ఞలు గల 2 రాతి పలకలు ఉన్నాయి. అంటే మన హృదయంలో ఏముండాలి? ఇప్పుడు మనమే మందసం, ప్రత్యక్ష గుడారంలో ఉంచబడిన మందసం అది అయిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మనలో నివసించే విధంగా మనమే మందసంగా మారిపోవాలి. మందసంలో ఏముంటాయంటే ఆజ్ఞలు ఉంటాయి. అంటే మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. అలాగే మందసంలో ఏముంటాయంటే మరి మన్నా పాత్ర ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజించే వారిగా, మన పితరులు మరి ఆకాశం నుంచి పంపించబడిన ఆ యొక్క ఆహారం తినే వారు పోషించబడ్డారు. లక్షల జనం. ప్రతిరోజు దేవుడు 3 పూట్ల కూడా మరి ఫ్రెష్గా అది ఇచ్చేవాడు, మన్నా పాత్ర. కాబట్టి మన హృదయంలో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యము భుజించే వారిగా ఉండాలి. ఒకటి ఆజ్ఞలు కలిగి ఉండాలి, ఆ వాక్యాన్ని భుజించే వారిగా మనం ఉండాలి. మూడోది ఏంటంటే చిగురించేటటువంటి అహరోను కొమ్మ. యోసేపు ఫలించడి కొమ్మ అని రాయబడి ఉంది. అలాగే చిగురించిన అహరోను కొమ్మ అంటే దానికి అర్థం ఏంటంటే మన జీవితంలో మన అన్ని విషయాలు కూడా ఫలించే వారిగా మనం ఉండాలి. ఫలభరితమైన జీవితాలు మనం కలిగి ఉండాలి. ఆత్మ ఫలాలతో మనం నింపబడిన వారిగా ఉండాలి. వాక్యం ఉండాలి. రెండోది వాక్యము భుజించి జీర్ణించుకొని వాక్యానుసారంగా జీవితం ఉండాలి. మూడోది ఏముండాలంటే చిగురించేటటువంటి, ఫలించేటటువంటి, అభివృద్ధి చెందేటటువంటి, విస్తరించేటటువంటి, నింపబడినటువంటి స్థితిలో మనం ఉండాలి. దావీదు భక్తుడు చెప్తున్నాడు, నా గిన్నె నిండి పొల్లుచున్నది, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదనని చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి ఫలభరితమైనటువంటి, ఇటువంటి సమృద్ధి కలిగినటువంటి, ఇటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలని ప్రభు మన పక్షంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వెనుకల్లో, హృదయాల్లో నురంతులుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.